హాయ్ హలో నమస్తే అస్సలం అయికం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియా అంజు మరో రెసిపీతో మీ ముందుకు. అదే దిండిగల్ తల్పాకట్ బిర్యానీ అండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే మళ్ళీ చేసుకోవాలి అనిపించే అంత. దీనికి కావలసిన పదార్థాలు నేను 750 గ్రామ్స్ తీసుకున్నానండి చికెన్ని. దీనికి ముఖ్యంగా కావాల్సింది చిట్టి ముత్యాల రైస్, జీరక సాంబార్ రైస్ అంటారు కదా అది. ఇప్పుడు మనకు కావాల్సిన మసాలాను రెడీ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ సోంఫ్ అన్నమాట. టేస్ట్ అంతా ఈ పౌడర్లోనే ఉంటుందండి. ఇవ ఈ చూపించే అన్ని ఇంగ్రీడియంట్స్ మనం వేసుకోవాలి. మిరియాలు, జీలకర్ర, కొంచెం మేస్, చెక్క, లవంగాలు, బిర్యానీ అనాస్ పువ్వు, తర్వాత బిర్యానీ ఆకు కూడా, కొంచెం క్యాషు, ఇలాచి. ఇప్పుడు బిర్యానీ ఆకుని తుంచి వేసుకుందాము. దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని, చిన్న ఆనియన్స్ అయితే చాలా బాగుంటుంది. షాలెట్స్ నాకు అంత ఎక్కువ లేవు, ఒక కప్ అన్ని. సో కొంచెం ఒక పెద్ద ఆనియన్ కూడా వేసాను. తర్వాత 2 మిరపకాయలు, కొంచెం పుదీనా, కొత్తిమీర. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ నా దగ్గర ఉంది, వేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే అల్లము, గార్లిక్ కూడా వేసుకోవచ్చు. దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం కోర్స్గా. కచ్చాపచ్చా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీలో. దీన్ని కోర్స్గా మనం మిక్సీ చేసేసుకుందాం. ఈ మసాలాలోనే ఉంటుందండి మనకి టేస్ట్ అంతా. ఇలా కోర్స్గా చేసుకున్న తర్వాత ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని కాస్త ఆయిల్, కాస్త నెయ్యి వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. మనం చేసుకున్న పేస్ట్ని కొంచెం వేగిన తర్వాత, కొంచెం వేగినా సరిపోతుంది. వేగిన తర్వాత మనం ముందుగా చేసుకున్న ఆ పౌడర్ని వేసేసుకుందాము. ఆ పౌడర్ని వేసేసుకున్న తర్వాత అది కొంచెం బాగా వేగాక కొంచెం పసుపు, ఒక పెద్ద స్పూను చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఆల్రెడీ చిల్లీస్ మనం గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి మీ టేస్ట్ ప్రకారం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది బాగా కలుపుకొని, అది కొంచెం డ్రైగా అనిపిస్తే నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పెరుగుని యాడ్ చేసుకుందాం. ఒక కప్పు పెరుగు అయితే పడుతుందండి. ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకుందాము. అది కూడా కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే పైకి వచ్చి ఉంటుంది. అప్పుడు మనం చికెన్ యాడ్ చేసేసుకుందాము. నీట్గా కడిగి ఉప్పు పసుపుతో పెట్టుకున్న చికెన్ అయితే మనం యాడ్ చేసేసుకున్నాము. అది కొంచెం బాగా వేగి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం రైస్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ముక్క కొంచెం బాగా సాఫ్ట్ అవ్వాలి. అప్పుడే మనకి టేస్ట్, ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తాయి. ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుందంటే ఈ బిర్యానీ, మళ్ళీ మనం ఎప్పుడెప్పుడు తినాలి అనిపించేంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. తమిళనాడులో ఇది ఫేమస్ బిర్యానీ అండి, దిండిగల్ తల్పాకట్ బిర్యానీ. మటన్ ఇంకా బాగుంటుంది, బట్ పిల్లలు మటన్ తినరని నేను చికెన్ చేస్తున్నాను. ఇప్పుడు ముక్కల మీద సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. నేను రాక్ సాల్ట్ వాడుతున్నానండి. అదైతే ముక్కకి బాగా పడుతుంది.
ఉప్పు, కారాలకి కొలతలేమి ఉండవండి. ఎవరి ఎంత తింటారో వాటిని బట్టి వేసుకోవాలి. అలా మంచిగా కలిపిన తర్వాత కాస్త వాటర్ యాడ్ చేసుకొని హ్మ్. లిడ్ పెట్టేసుకొని ముక్క చాలా సాఫ్ట్‌గా ఉడకాలి. లిడ్ ఓపెన్ చేసి చూసుకుంటే ఇలా మధ్య మధ్యలో మనం కలుపుతూ ముక్క ఆహ్, ఉడికిందా లేదా చూసుకుంటూ ఉండాలి. నాకైతే కొద్దిగా బానే ఉడికిందండి. ఇప్పుడు నేను 1 ½ గ్లాస్‌కి 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత అది బాగా మనకి ఎసరొచ్చిన తర్వాత రైస్‌ని యాడ్ చేసుకుందాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి రెసిపీస్ చేయడానికి నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకసారి బాగా కలిపేసుకొని ఇక్కడ సాల్ట్ అయితే మనం టేస్ట్ చూసుకుందామండి. నాకు కొంచెం తగ్గింది అందుకే వేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఆహ్, ఒక నిమ్మ చెక్క, ఒక అర చెక్క నిమ్మ చెక్కనైతే వే ఆహ్, పిండుకుందామండి. మర్చిపోయాను మళ్ళీ తీసి వేస్తున్నాను. ఒక అర చెక్క నిమ్మ చెక్క అయితే పిండేసుకుందాము. మళ్ళీ కలిపేసుకొని పెట్టేసుకోవడమే. అది ఇంక బాగా బాయిల్ అయిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు బాగా బాయిలింగ్ అవుతుంది కదండీ వాటర్‌ని. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాము. ఇలా వచ్చినప్పుడు రైస్ యాడ్ చేసుకుంటేనే రైస్ మనకి బాగా పొడి పొడిగా వస్తది. ఇది చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. కొంచెం మసాలా బాగా ఇష్టపడే వాళ్ళు దీన్ని చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మా ఇంట్లో మా వారికైతే ఈ బిర్యానీ చాలా ఇష్టమండి. ఎప్పుడు బిర్యానీ చేయాలన్నా అడిగి మరీ చేయించుకుంటారు. అంత ఇష్టమైన బిర్యానీ. ఇలా కాస్త మనకి వాటర్ ఉంది అన్నప్పుడు మనం ఇందులో వెయిట్ పెట్టేసుకొని చెమ్మ ఎగిరిపోయేంత వరకు వెయిట్ చేస్తే చాలు. ఈ స్టేజ్‌లో ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా లిడ్ పెట్టేసుకొని ఆవిరిపోకుండా వెయిట్ పెట్టేసుకుందామండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకు ఒక 15-20 మినిట్స్ పడుతుంది. అలా వెయిట్ పెట్టేసుకున్న తర్వాత ఒక 15-20 మినిట్స్ అలాగే వదిలేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అలాగే ఒక 10 మినిట్స్ లిడ్ తీయకుండా పెట్టేస్తే చాలా టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్ దిండిగల్ తల్పాక చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత పొడి పొడిగా ఎంత బాగుందో. మా పిల్లలకి లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం అండి. అందుకని ప్రతిసారి లెగ్ పీస్ అయితే తెచ్చుకుంటాము. ఇందులోకి రైతా కాంబినేషన్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్